హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ్. మీరు మొబైల్ కొన్నప్పుడు మెయిల్ ఐడి క్రియేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? పదండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో. ఇక్కడ కనిపిస్తున్న ప్లే స్టోర్ యాప్ ద్వారా, జీమెయిల్ యాప్ ద్వారా మనం జీమెయిల్ని క్రియేట్ చేయొచ్చు. ముందుగా నేను ప్లే స్టోర్ యాప్ ద్వారా మీకు జీమెయిల్ క్రియేట్ చేస్తాను. ప్లే స్టోర్ యాప్ని క్లిక్ చేసిన తర్వాత సైనింగ్ అని కొట్టాలి. సైనింగ్ అని కొట్టిన తర్వాత సైనింగ్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్రియేట్ ద అకౌంట్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ పర్సనల్గా యూజ్ చేస్తారా, మీ పిల్లల కోసం యూజ్ చేస్తారా, బిజినెస్ కోసం యూజ్ చేస్తారా, మెయిల్ అనేది అడిగిద్ది. మనం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా యూజ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్ కాబట్టి పర్సనల్ క్లిక్ చేస్తాను. పర్సనల్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడిగిద్ది. ఫస్ట్ నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ పెట్టండి. నా పేరు అరుణ్ కాబట్టి అరుణ్ పెడతాను. సర్నేమ్ అయినా పెట్టుకోవచ్చు, లాస్ట్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. సర్నేమ్ కాబట్టి మామిడి అని పెడతాను. తర్వాత నెక్స్ట్ దగ్గర నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత మంత్ దగ్గర మంత్, డేట్ దగ్గర డేట్, ఇయర్ దగ్గర ఇయర్, ఇక్కడ జనరల్ దగ్గర మేలా ఫీమేల్ అడిగిద్ది. మేల్. ఇక్కడ మనకి రెండు రకాలుగా మెయిల్ చూపిస్తుంది. మనకి ముందుగా మామిడి అరుణ్ 228, లేకపోతే మామిడి A307 gmail@com అని. ఈ రెండు కూడా నచ్చకపోతే మీరు కింద క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ మీకు కావాల్సిన పేరు కూడా పెట్టుకోవచ్చు. లేదు పైన ఉన్న రెండు కావాలంటే రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేను పైన ఉంది కాబట్టి పైదే సెలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ తగ్గిన తర్వాత పాస్వర్డ్ అడిగిద్ది. పాస్వర్డ్ దగ్గర మీకు కావాల్సిన పాస్వర్డ్ని పెట్టుకోండి. పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ ఒకటి పెట్టుకోండి. లేకపోతే మీకు కావాల్సిన గుర్తున్న నెంబర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పాస్వర్డ్ అనేది గుర్తుండాలి. మనకి ఎప్పుడైనా మొబైల్ పోయినప్పుడు ఈ మెయిల్ ద్వారానే మనకు ఫొటోస్ కానీ కాంటాక్ట్స్ కానీ రికవరీ చేసుకోవచ్చు. మెయిలు పాస్వర్డ్ ఎప్పుడు గుర్తు ఉంచేలాగా ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత కింద క్లోజ్ చేసిన తర్వాత ఎస్ కొట్టండి. ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది మీకు అరుణ్ మామిడి నా నేము. కింద మన జీమెయిల్ ఐడి కనిపిస్తుంది, అరుణ్ మామిడి అరుణ్ 228 అని జీమెయిల్ అని. తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కింద తర్వాత అగ్రీ అని కొట్టండి. అయిపోయింది ఫ్రెండ్స్ మన మెయిల్ ఐడి. తర్వాత యాక్సెప్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అయింది. తర్వాత మనకి ఏ యాప్ కావాలంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ అంటే వాట్సాప్, లేకపోతే మీకు ఫోన్పే అంటే ఫోన్పే, ఏ రకంగా ఏ యాప్ కావాలంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మెయిల్ ఐడి ద్వారా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మెయిల్ ఐడిలో ఏం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఏమైనా మెయిల్ ఐడి కావాలంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఎం దగ్గరికి వెళ్ళి కనిపిస్తున్న లోగో ఉందిగా ఈ లోగో దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు క్రియేట్ చేసిన మెయిల్ ఐడి ఇది. దాని కింద యాడ్ అదర్ అకౌంట్ని ఇక్కడ కూడా మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా గూగుల్ అని దగ్గర గూగుల్ కొట్టండి, లేకపోతే యాహూని కొట్టండి. గూగుల్ కాబట్టి గూగుల్ కొట్టండి, అందరు గూగుల్ వాడతారు కాబట్టి. గూగుల్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం చూసాంగా ఇందాక, అదేవిధంగా క్రియేట్ అకౌంట్ పర్సనల్ బిజినెస్లో చూపిస్తుంది. పర్సనల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. నెక్స్ట్
కింద కొట్టినట్టుగా మంత్, డేట్, ఇయర్, తర్వాత జనరల్ దగ్గర మెయిల్, తర్వాత నెక్స్ట్, తర్వాత ఇలాగ అడుగుతుంది. మీకు మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి కావాలంటే ఇలా క్రియేట్ చేసుకో ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇలా కొట్టుకొని పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ పెట్టుకోండి. మళ్ళీ మీకు కావాలంటే యూజ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు వద్దు కాబట్టి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.